India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. మనం బేసిక్గా చూస్తుంటాం టీనేజర్స్ 12 to 18 ఇయర్స్కి మధ్యలో ఈ పేరెంటింగ్ అనేది చాలా కష్టం. పిల్లలకి పేరెంట్స్కి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తుంటాయి. మరి దీని గురించి చూస్తుంటే మనం ప్రత్యేకంగా పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటాం. మరి అయితే ఈసారి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి మనతో పాటు సుబ్బారావు గారు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు టీనేజర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా మనం చూసుకున్నట్లయితే టీనేజర్స్లో పిల్లలకి పేరెంట్స్కి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. సో అలా రావడానికి రీజన్స్ ఏంటంటారు అసలు? సో ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తానండి, టీనేజర్స్ ఉన్నటువంటి ఇళ్ళల్లో మనకు చాలా అపాయింట్మెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా మేజర్గా ఈ కాన్ఫ్లిక్ట్ గురించి వచ్చేటువంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఎందుకంటే ఆ టీనేజర్స్ ఉన్న ఇళ్ళల్లో నేను చెప్పగలను, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 75 to 80% ఒక పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరి వాళ్ళ పిల్లలే కదా, ఒకరిద్దరు పిల్లలు ఉంటారు. అది ఒక్క రోజుతో రాదండి. అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి పేరెంటింగ్లో ఉన్నటువంటి కొన్ని సంఘటనల వల్ల, కొన్ని స్టైల్స్ వల్ల అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పీర్ గ్రూపు అవ్వచ్చు, లేదా పేరెంట్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం కావచ్చు, లేదా పిల్లవాడిని అర్థం చేసుకునేటువంటి విధానంలో ప్రాబ్లం కావచ్చు, లేదా పిల్లలు చదివేటువంటి విషయంలో వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ రాక ఆ స్ట్రెస్ లేదా యాంగ్జైటీ లెవెల్స్ అనేటువంటి పెరిగిపోయినప్పుడు వాటిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉండేటప్పుడు ఆ ప్రెషర్ బిల్డ్ అయినటువంటి సందర్భంలో కానివ్వండి, లేదా పీర్ ప్రెషర్లో సహ విద్యార్థుల ద్వారా కొంతమంది కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఎక్కువ ప్రభావితానికి లోనయ్యి వాళ్ళ ద్వారా సో వీళ్ళు రాంగ్ ట్రాక్ పెట్టడం కానివ్వండి. మరీ ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా, సో ఆ డిజిటల్ అడిక్షన్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణానికి బయట ఉన్నటువంటి వాతావరణానికి వైడ్ డిఫరెన్స్ తీసుకొచ్చేటువంటిది. సో ఎప్పుడూ కూడా ఈ డిఫరెన్సెస్ ఉంటూ ఉంటాయి, కానీ ఇప్పుడు వైడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో మన కళ్ళ ముందటే కనిపిస్తూ ఉంటుంది. సో అది మరొక కారణం. సో దానిలో దీనితో పాటుగా ప్రస్తుతం సొసైటీలో ఉన్నటువంటి మైండ్ సెట్ అదేమిటంటే క్విక్ మైండ్ సెట్. ప్రతిదీ వేగంగా వచ్చేయాలి, పెద్ద రిజల్ట్ వచ్చేయాలి అనేటువంటిది బాగా పెరిగిపోయినటువంటి సందర్భంలో, మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో, మరీ ముఖ్యంగా టీనేజర్స్ విషయంలో. ఈ టీనేజర్స్ విషయంలో న్యూరో సైన్స్ ఏం చెప్తుంది అంటే వీళ్ళు ఎమోషనల్గా ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. సో ఆ లాజికల్ థింకింగ్ అనేటువంటిది తక్కువ ఉంటుంది అనేటువంటిది న్యూరో సైన్స్ చెప్తుంది. యూజువల్గా ఆ న్యూరో సైన్స్లో ఏం చెప్తుంది అంటే ఆ లాజికల్ థింకింగ్ ఉన్నటువంటి పార్ట్ ఇక్కడ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది బ్రెయిన్లో. అది 23-25 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే టీనేజర్స్ విషయంలో పేరెంట్స్ చెప్పేటువంటి కంప్లైంట్స్ ఏమిటండి, నిన్నటి వరకు మాట వినేవాడు, ఇప్పుడు మాట వినట్లేదు, అంతా అంటే ఫోన్తోనే కూర్చుంటున్నాడు, చాలా డిసిప్లిన్గా ఉండేటువంటి వాడు ఇప్పుడు పోయింది, మొన్నటి వరకు బాగా చదివేవాడు ఇప్పుడు చదవట్లేదు, ఏమో అనేటువంటిది మనం తెలియనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎదురు సమాధానం చెప్తున్నాడు, మాట వినట్లేదు, రైట్. ఈ కంప్లైంట్స్ మనం చాలా వింటూ ఉంటాం. దానితో పాటుగా ఫ్రెండ్స్ అండి, వీడికి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, ఆ ఫ్రెండ్స్ యొక్క ప్రభావంలో బాగా పడిపోయి మా మాట వినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని. సో మరి ఇది ఎప్పుడూ కూడానండి దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. అంటే వీటికి సంబంధించినటువంటి కారణాలను మనం చూడాలి, ఆ కారణాల యొక్క తీవ్రతను. ఎందుకంటే నిన్నటి వరకు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు టీనేజర్స్కి వచ్చేటప్పుడు ఒక ఐడెంటిటీ కోసం చూస్తూ ఉంటారు, ఐడెంటిటీ డెవలప్ అవ్వాలి కూడా. సో ఈ డిఫరెన్స్ మీకు మీ పేరెంట్స్కి మధ్యలో ఉంది, మీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మధ్యలో ఉంది. సో ఇప్పుడు మీకు మీ పిల్లలకి మధ్యలో కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం వైడ్గా ఉండొచ్చు రిలేటివ్గా పోల్చినప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో, బట్ ఈ డిఫరెన్స్ అనేటువంటిది మామూలే. సో ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటారండి, పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తుంటారు,
కంట్రోల్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్కోల్డ్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓవర్ ప్రొడక్టివ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా కంపేర్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇవి జనరల్గా అప్లై చేస్తారు. మరి అయితే బేసిక్ గా ఈ ఏజ్ లో పిల్లలకి అసలు కావాల్సింది ఏంటి సార్? పేరెంట్స్ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలి? ఎస్, అదే చెప్పబోతున్నా. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవి ఏవి పని చేయవండి. జనరల్గా ఇవే దానికి సమాధానాలుగా చాలా మంది పేరెంట్స్ వాడుతూ ఉంటారు. ఇది పని చేయదు. నెక్స్ట్ రెండవది, పేరెంటింగ్ అనేటువంటిది చాలా కష్టం టీనేజర్స్ని పేరెంటింగ్ చేయటం అనేటువంటిది అని అంటూ ఉంటారు. నేను దీంతో విభేదిస్తూ ఉంటాను. సో పేరెంటింగ్ అనేటువంటిది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం కాదు, పేరెంట్స్ ట్రాన్స్ఫార్మ్ చెందటం అని. భార్యాభర్తగా ఉన్నటువంటి వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత సో వాళ్ళు పేరెంట్స్గా మారటం, అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. అంటే ఆ స్థాయికి పెరగటం అనేటువంటి ది పేరెంటింగ్ అనేటువంటిది నేను ఎప్పుడు చెబుతూ ఉండేటువంటి విషయం. ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఎలా ఈ సందర్భంలో ఎట్లాగా అనేటప్పుడు కొన్ని ఎక్కువ సందర్భాలు కాకుండా ఒక 2-3 సందర్భాలు చెప్తాను మీకు. ఒక పిల్లవాడు, మొదటి సందర్భం, ఒక పిల్లవాడు మీరు చెప్పిన దానికి నో అని చెప్పాడు. పేరెంట్స్ చెప్పినటువంటి దానికి టీనేజ్లో నో చెప్పాడు. అప్పుడు ఆ ఇంట్లో వాతావరణం ఎలా మారిపోతుంది? గొడవ. మా పిల్లలు నా మాట వినట్లేదు, పెద్దగా అయిపోయారు. ఇలా మాట్లాడకూడదు, నీకు తెలియదు, మేము చెప్పినట్టు వినాలి, ఇంకా చిన్నపిల్లోడు, రైట్? సో లేదు అంటే రెండో పక్కన ఇగో ఈ మధ్య మాట వినట్లేదు, నువ్వు పాడైపోయావు. సో ఇట్లాంటి వాతావరణం పెరుగుతుంది కదండి. సో కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, నేను అందుకే ఇప్పుడు మీరు కూడా ఇంట్రడక్షన్ చెప్పారు, ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం ఆలోచించాలి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు నో చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంట్లో వాతావరణం కంప్లీట్గా మారిపోయేటువంటి సందర్భంలో అది అలా 2-3 times 4 times 5 times రిపీట్ అయితే ఏమవుతుందండి? ఫలితం ఏమవుతుంది? పిల్లాడికి వాళ్ళ పేరెంట్స్ పైన ఒకలాంటి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. గొడవ పడుతున్నారు, ఊరికైనా వద్దంటున్నారు. తద్వారా ఆ పిల్లవాడికి పేరెంట్స్ కి మధ్య మిస్ కమ్యూనికేషన్ అయిపోతుంది, లేదా కొన్ని సందర్భాలు అసలు కమ్యూనికేషనే లేకుండా పోతుంది. సో ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన ప్రాక్టికల్గా జరిగిన ఎగ్జాంపుల్. సో బెంగళూరులో జనరల్గా ఎలాగ అపాయింట్మెంట్స్ వస్తుంటాయి. నేను బెంగళూరులో ఉన్న సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పేరెంట్ అట్లాగే పిలిచారు. కొంచెం నాకు ఫ్రెండ్కి బాగా తెలిసినటువంటి వాళ్ళు అయితే ఇంటికి పిలిచారు. ఇంటికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మదరు వెల్ ఎడ్యుకేటెడ్, ఫాదరు వెల్ ఎడ్యుకేటెడ్, చాలా ఎంఎన్సీలో ఒక మంచి పొజిషన్లో సీనియర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మదరు వెల్ ఎడ్యుకేటెడ్ ఎంత అంటే ఆమె సోషల్ సైకాలజిస్ట్, చాలా ఈవెంట్స్లోది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, చాలా మంచి ఆవిడ, రైట్? వీళ్ళకి 2 పిల్లలు. రెండో పిల్లవాడు వాడు వీళ్ళ మాట వినట్లేదు. సో నాతో మాట్లాడిద్దాం అనేటువంటిది తీసుకువెళ్ళారు. మీరు నమ్మరు, 1/2 hour పాటు వీళ్ళు అంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళా, ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళా. సో అక్కడ వాళ్ళు మాట్లాడినప్పుడు అరగంట పాటు పిల్లవాడు గదిలో ఉన్నటువంటి పిల్లవాడు తలుపు కొట్టడానికి ఇద్దరు భయపడ్డారు. ఎందుకంటారు సార్ అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే ఆ పిల్లవాడికి పేరెంట్స్ ఏం తెలియని వల్ల కాదే, చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అరగంట పాటు పిలవటం పక్కన పెట్టండి, వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేటువంటి పరిస్థితుల్లో భయంతో ఉన్నారు. మరి వీడు ఎట్లా, వీళ్ళతో కమ్యూనికేషన్ లేకపోతే భోజనం కూడా వాడు స్విగ్గీలోనో జొమాటోలోనో పెట్టుకుని వాటికి నచ్చింది పెట్టుకుని తినేసి ప్లేట్ బయట పెట్టేటువంటి పరిస్థితి. ఇవి నిజాలండి, ఇది ఒక ఇంటికి పరిమితం కాదు. నేను అదే జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారంటే బయటకు తెలిస్తే ఏమవుతుందో, కానీ ఈ సందర్భంలో మనం సరైన విధంగా వాళ్ళకి ఆ రైట్ థాట్ ప్రాసెస్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అండి, లైఫ్ లాంగ్ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేయటం కానివ్వండి, వాళ్ళకి ఫ్యూచర్ మీద క్లారిటీ విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ ఎనర్జీస్ని ఛానలైజ్ చేసేటువంటి విధానంలో, ఈ 3 చాలా అతి ముఖ్యమైనటువంటి జీవితంలో. ఈ 3 విషయాల్లో కూడా వాళ్ళు చాలా అన్క్లియర్గా ఉంటారు. సో తద్వారా ఆ లైఫ్లో లిమిటెడ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, లేదా ఎప్పుడు ఒక అసంతృప్తితో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ చేయాల్సింది నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వాళ్ళ తలుపు కొట్టడానికి భయపడి ఉన్నటువంటి సందర్భం ఇలాంటివి నేను ఒక కేసు చెప్పాను. ఇలాంటి కేసెస్ మనం వీక్లీ మనకు వచ్చేటువంటి కేసెస్లో అట్లీస్ట్ 3 నుంచి 5 కేసెస్ ఇంత తీవ్రంగా ఉన్నటువంటి కేసెస్ గత సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అందుకే టీనేజర్స్ విషయంలో మనం చేసేటువంటి ఆ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లలతో చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వచ్చినాయో అప్పుడు పిల్లవాడు తెలియదు, ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, వాడు ఒక లిమిటెడ్ బిలీఫ్తోనో ఒక లిమిటెడ్ పర్వ్యూతోనో ఉంటాడు. కానీ యాజ్ అ పేరెంట్గా మనం పెద్ద పిక్చర్ని చూసి దాన్ని అడ్మిట్ చేసి దానికి సొల్యూషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు ఇందాక అడిగినట్టుగా నో చెప్పినప్పుడు వాతావరణం మారిపోయినటువంటి సందర్భంలో మరి ఎలా చేయాలి అనేటప్పుడు ఇక్కడేనండి దీన్ని మనం ఏమంటామంటే అసర్టివ్నెస్ విత్ లాజిక్ అన్నమాట అండి. అంటే ఇప్పుడు మీరు నో చెప్పారు, నో చెప్పడం తప్ప లేదు, ఏమాత్రం తప్పు కాదు. ఇప్పుడు మీరు పిల్లవాడిని నో చెప్పడం ఇప్పుడు మాన్పించేస్తే రేపొద్దుటి జీవితంలో నో చెప్పడు ఎంత ప్రమాదం ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో. సో మరి నో చెప్పడం తప్పు కాదు కదా, నో చెప్పే విధానంలో ఏమైనా సోషల్ క్యూస్ ఉంటాయి. అంటే వాడు చెప్పే తీరులో కరెక్ట్గా లేదా, వాడు చెప్పి లేదా ఆలోచించేటువంటి దాంట్లో స్పష్టత లేదా, ఆ లాజిక్ మిస్ అయ్యాడా, రైట్? సో ఆ సోషల్ క్యూస్ని అంటే వాడి లిజనింగ్ ఎట్లా ఉంటుంది, వాడి రీజనింగ్ ఎట్లా ఉంది అనేటువంటిది ఆలోచన చేసి అప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? అంతే, రైట్? సో అందుకే ఇప్పుడు ఆ సందర్భం, ఎందుకంటే నేను ఒక 3 సందర్భాలు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ పర్టికులర్ సందర్భాల్లోనే ఆ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. ఆ సందర్భాన్ని మనం 180 degrees కోణంలో మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా పరిస్థితి వేరే ఉంటుంది. సో వాడు నిజంగా నో చెప్పాడు, ఆ నో చెప్పిన దానికి క్లారిటీ ఉంది, లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీద వాడికి ఆ స్పష్టత వాడు చెప్పినప్పుడు ఆ చెప్పేటువంటి తీరులో ఆ సోషల్ క్యూస్ కూడా ఉన్నాయి, ఆ రెస్పెక్ట్తో చెప్తున్నాడు, అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది దాంట్లో? సో నిజంగా పేరెంట్గా మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంటే, మనం ఆలోచన మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకుంటూ తప్పే ఉంది, రైట్? లేదు వాడు ప్రతిదానికి రిపీటెడ్గా నో చెప్తున్నాడు, వాడు చట్టంలోనే చూస్తున్నాడు, లేదా చెప్పేటువంటి విధానంలో ఆ రెస్పెక్ట్తో లేదు. సో ఈ సందర్భం ఉండేటప్పుడు అన్క్లియర్గా ఉన్నాడు, ఆలోచనలు అన్క్లియర్గా ఉండేటప్పుడు మనం హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు టీనేజర్ నుంచి పెంచట్లేదండి, రాబోయే రోజుల్లో పెద్ద వ్యక్తిగా తయారు చేయబోతున్నారు మీరు. సో కాబట్టి ఇది ఒక సందర్భం అండి. సార్ అయితే మనం చాలా ఇళ్లలో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో పిల్లలు ఒకటి చేయాలనుకుంటారు, కానీ పేరెంట్స్కి వాళ్ళని ఇంకొకటి చేయాలని ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇంట్లో వాడి ఇష్టంకి వాల్యూ ఉండదు. అక్కడ నువ్వు ఇదే చేయాలి అని చెప్పి పేరెంట్స్ పిల్లల పైన రుద్దడం వల్ల వాడికి ఇష్టం లేకపోయినా సరే అది చదువుతున్నాడు, అది మైండ్కి ఎక్కట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, ఎలా చూస్తే బాగుంటుందంటే? మీకేమిటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్వశ్చన్ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పాయింట్స్ అన్ని దాటి వచ్చేసిన తర్వాత మరింత సంక్లిష్టం అయిపోతుంది, చాలా కాంప్లెక్స్గా తయారవుతుంది. ఎందుకని? ఆల్రెడీ అంతకు ముందే వాళ్ళకి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. మీరు ఇందాక చెప్పారు, అది ఆ నో చెప్పేటువంటిది వాళ్ళ మధ్య రిలేషన్ పాడైనప్పుడు రిపీట్ అయితే ఏమవుతుంది, ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, వాళ్ళ మీద చూసేటువంటి ఆ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది మారిపోతుంది. సో ఇవన్నీ అయిపోతాయి కదండి. మరి ఇవన్నీ అయిన తర్వాత ఈ అంశం వచ్చినప్పుడు ఏమవుతుంది, అసలు ఆ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. సో అందుకని ఇక్కడ మీరు అన్నట్టుగా ఇది చాలా సహజంగా జరిగేటువంటిది. సో నువ్వు ఇదే చేయాలి. సో నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రెండో పాయింట్ ఏమిటంటే ఇలా ఎందుకు చేయకూడదు, ఇందాక నో చెప్పడం అనేటువంటి దాని గురించి చెప్పాను. ఇప్పుడు రెండవ పాయింట్ ఏమిటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒక సందర్భం ఏదైతే చెప్పారో ఇలా ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లవాడు పేరెంట్స్కి ఏం చెప్తారు? నువ్వు చిన్నపిల్లోడు, నీకు తెలియదు, ఇలాగే చెయ్యాలి, ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రైట్? సో ఇప్పుడు మరలా మీరు అన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఆ ఎగ్జాంపుల్కి వస్తే నువ్వు ఇదే చదవాలి, అదే చదవాలి, ఎందుకు అదే చదవాలి? నేను చిన్నప్పుడు ఐఏఎస్ సాధించలేను కాబట్టి నా పిల్లవాడిని ఐఏఎస్ చేయాలనుకోవడం అది లాజిక్ అవుతుందా? రైట్? నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ చేయలేదు కాబట్టి నా పిల్లవాడిని ఇంజనీరింగ్ చేయాలి అనుకోవడం తప్పేం కాదండి ఇక్కడ.
సో దాంట్లో ఏమాత్రం దోషం లేదు. సో అలా ఆలోచించడంలో ఏ దోషం లేదు. కాకపోతే అలా చెయ్యాలనేటువంటి క్రమంలో వీడు వీడు ఒక హ్యూమన్ కైండ్. ఇది ఆ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్కి కొంత ఇష్టాలు ఉంటాయి, కొంత కష్టాలు ఉంటాయి. ఒకటి నచ్చుతుంది, ఒకటి నచ్చదు. సో మరి దాన్ని రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో దాన్ని వాల్యూ చెయ్యకుండా దాని ఆలోచనలు సపరేట్ చేసేసి, లేదా అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ని మీరు అనుకున్నటువంటి గోల్కి ఛానలైజ్ చేసేటువంటి శక్తి యాజ్ ఎ పేరెంట్గా మీ దగ్గర ఉంటుంది. మీరు అది చేయలేనటువంటి పక్షంలో, లేదు ఏ రీజను లేకుండా నువ్వు ఇదే చెయ్యాలి, ఇది మాత్రమే చెయ్యాలి అన్నప్పుడు, సో అప్పుడు ఏమవుతుంది? అసలు ఆ మైండ్ ఎందుకు పనిచేస్తుంది? ఐ మీన్ అంటే ఏదైతే లక్ష్యం ఉందో ఆ వైపుకి పనిచేస్తుందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఇలా ఎందుకు చేయాలి అన్నప్పుడు పిల్లవాడు ఎప్పుడు క్వశ్చన్ చేసినానండి, నిజంగా పేరెంట్ని క్వశ్చన్ చేశాడు అనుకోండి, అది పెద్ద ఆపర్చునిటీ అండి. ఎవరికి ఆపర్చునిటీ? ఇద్దరికి పెద్ద ఆపర్చునిటీ. ఎవరికి? పేరెంట్కి ఆపర్చునిటీయే, పిల్లవాడికి ఆపర్చునిటీ. ఏ విధంగా ఆపర్చునిటీ? పేరెంట్కి నిజంగా సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుని, నిజంగా నేను ఇక్కడ ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా, నేను ఆలోచించేటువంటి విధానం మా పిల్లవాడు ఆలోచించేటువంటి విధానంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? నా నాలెడ్జ్ వల్ల వస్తుందా, లేదా వాడు సరిగా ఆలోచించలేక చేస్తున్నాడా అనేటువంటిది హానెస్ట్గా పేరెంట్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వదా? ఎప్పుడైతే పేరెంట్ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడో ఆటోమేటిక్గా పేరెంట్స్ యొక్క నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఎన్హాన్స్ అవుతుంది. అందుకే పేరెంటింగ్లో పేరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తూ ఉంటా. ఇక పిల్లవాడి విషయానికి వద్దాం. మరి పిల్లవాడు ఆ విధంగా క్వశ్చన్ చేసినప్పుడు, క్వశ్చన్ చేసిన పిల్లవాడు ఉంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకని? ఆ పిల్లవాడు క్వశ్చన్ చేస్తున్నాడంటే ఆ పిల్లవాడు మనసులో ఉన్నదాన్ని మీకు బయటకు చెప్తాడు. ఒక పిల్లవాడు మీ మాట వింటున్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు, ఏది క్వశ్చన్ చేయట్లేదు, ప్రతిదానికే తల ఊపుతున్నాడు అంటే అది ప్రమాదకరమైనటువంటి సంకేతం దీనికన్నా. ఎందుకని? వాడి మైండ్లో ఏముందనేది మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. వాడి క్లారిటీ ఎంతవరకు ఉందనేది మనకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కానీ అడిగేటువంటి పిల్లవాడు ఎంత అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ పిల్లవాడు కోణంలో మనం చూసినప్పుడు పిల్లవాడు ఆలోచన విధానం మీ ముందు పెట్టాడు, ఇది ఎందుకు అన్నాడు. ఇది ఎందుకు అని మీరు పెట్టినప్పుడు అతను ఎందుకు అనేటువంటి క్వశ్చన్ ఏ ఆలోచన ప్రాతిపదిక మీద ఆలోచన చేస్తున్నాడు. ఎంతకన్నా అద్భుతమైన అవకాశం ఏముందండి. సో అప్పుడు ఆ ఆలోచనని అది కరెక్టా లేదా ఆ గోల్కి తగ్గట్టుది కాదా అనేటువంటివి ఓపెన్ లెన్స్లో మనం చూసినప్పుడు పిల్లవాడిని ఖచ్చితంగా అలాంటి పిల్లవాడికి మీరు కరెక్ట్ సమాధానం చెప్తే మీరు ఎక్కడైనా వదిలేయండి ఆ పిల్లవాడిని, వాడు ఎదిగే తీరు వేరే ఉంటుంది. ఓకే. సో మరి ఇలాంటి టైంలో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది అండ్ పిల్లలకి ఎలాంటి ఈ టైంలో ఎక్కువ సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు సార్ పిల్లలు. సోషల్ మీడియా వల్ల దాని ప్రభావం ఎక్కువగా పడిపోతుంది పిల్లల పైన. సో వాళ్ళు అక్కడ చూసిన వీడియోస్ ఇంట్లో కూడా అప్లై చేస్తున్నారు చాలా మందిని మనం చూసుకున్నట్లయితే. అలాంటి టైంలో పేరెంట్స్ వాళ్ళని సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంచడానికి కానీ, లేదంటే వాళ్ళ మీద ఆ ప్రభావం పడకుండా ఉండడానికి కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా ఆ స్థాయిని మించి పెరిగేటువంటి క్రమానికి ఉపయోగపడేటువంటివి మనం మాట్లాడుతున్న ప్రాక్టికల్ పాయింట్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ ఏం కావాలి అంటే ఇమీడియట్గా ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కొస్తే ఎలాగైతే డబ్బులు ఇస్తే సరుకులు వచ్చేస్తాయో మనకు కావాల్సినటువంటిది ఆ విధంగా రెడీమేడ్గా వచ్చేయాలి. ఒకే ఒక్కటి అర్థం చేసుకోవాల్సిందంటే పిల్లలు పెంచడం విషయంలో పిల్లలు మారేటువంటి క్రమంలో అలా జరగదు, నేర్చుకునేటువంటి క్రమంలో కూడా. సో దీనికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క టైం పడుతుంది. ఆ ఒక్క పాయింట్ ప్రతి పేరెంట్ గమనించుకోవాలి. ఆ పిల్లలు ఆ మార్పు రావాలని ఆ పేరెంట్స్ నమ్మకపోతే ఈ సమాజంలో ఎవరు నమ్ముతారు చెప్పండి? సో ఆ పేరెంట్స్ ఆ పిల్లవాడు వీడు ఇంతే, వీడు మారడు అని అనుకుంటే ఎవరికి కావాలి వాడిలో వచ్చే మార్పు? రైట్. సో అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు. సో ఆ తర్వాత ఆచార్య దేవోభవ, అది పక్కన పెడదాం ఈ డిస్కషన్లో. సో కాబట్టి అది మొట్టమొదటి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, రోజువారీ జరిగేటువంటి. నో చెప్పినప్పుడు మీరు స్వరాన్ని తొక్కేయటం ఇంపార్టెంటా? నీకు అథారిటేటివ్గా పేరెంట్ కాబట్టి తొక్కేస్తావా, లేకపోతే ఆ స్వరాన్ని సరైన డైరెక్షన్లో మార్చాల్సినటువంటి అవసరం ఉందా? దిస్ ఇస్ అ క్వశ్చన్ నెంబర్ 1. ఇక రెండో పాయింట్లో మనం చెప్పినప్పుడు అలా ఎందుకు అని ప్రశ్నించినప్పుడు 13 సంవత్సరాల వయసులో
పిల్లవాడు ప్రశ్నించలేనటువంటిది నేర్పకపోతే 23 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడికి ప్రశ్న అంటే తెలియకుండా అవుతాడు. ఈ సమాజంలో ఏ ప్రశ్న లేకుండా, దేన్ని ప్రశ్నించకుండా ఆ గ్రోత్కి ఆగిపోయేటువంటి సందర్భం ఎదురవుతుంది. ఓకే. సో కాబట్టి ఇవి అంటే ఈ చిన్న చిన్న విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మూడో విషయం చెప్తా. మూడో విషయం ఏమిటంటే ఎమోషన్స్. ఓకే. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకున్న సందర్భంలో 2 సందర్భాలు వచ్చినాయి. ఒక పిల్లవాడు వెంటనే ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాడు, అంటే అరిచేటువంటి వాడు, గోల్ చేసేటువంటి వాడు, వాడికి నచ్చనది జరిగితే వెంటనే తలుపును గుద్దుకొని వేగంగా వెళ్ళిపోయేటువంటి వాడు ఒక గ్రూప్ అయితే, రెండో గ్రూప్ ఏమవుతుంది అంటే అసలు ఎందుకులే మాట్లాడకుండా అలాగే అలాగే నాన్న అలాగే అమ్మ అని సైలెంట్గా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళకి ఏమి మాట్లాడరు. సో ఈ మధ్యలో అటు ఇటు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ టీనేజ్కి వచ్చేటప్పటికి ఇద్దరు ఫస్ట్ గ్రూప్ లేదా సెకండ్ గ్రూప్లో ఉంటారు. మరి ఈ సందర్భంలో ఎలా ఈ ఎమోషన్స్ అనేటువంటివి ఒకడేమో ఒక ఎక్స్ట్రీమ్లో ప్రదర్శిస్తున్నాడు, ఇంకొకడేమో ఇంకొక ఎక్స్ట్రీమ్లో ప్రదర్శిస్తున్నాడు. మరి ఎమోషన్స్ విషయంలో మనం ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పిల్లలు ఎప్పుడైనా సరే నేను ఒక్క థంబ్ రూల్ చెప్తాను ప్రతి పేరెంట్కి కూడా. మనం టీనేజర్స్ విషయంలో వాడు ఎందుకు చేసాడు ఇలా అనే ప్రశ్నకు కన్నా ముందు, అది సెకండ్ ప్రశ్న అండి, అది ముందు వేస్తే మీకు చాలా సమస్యలు వస్తాయి. రైట్? ఆల్రెడీ అలా చేసేసాడు, చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంతే. అలా ఎందుకు చేసాడు అని మీరు ప్రశ్నిస్తే ఎవరినైనా సరే, ఇప్పుడు మీరు కూడా ఆఫీస్లో ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత యాజ్ ఎ లీడర్గా మీరు ఆలోచించేటువంటి క్రమంలో ఈ సంఘటన తర్వాత మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఇది మొదట ఆలోచన చేస్తే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సెట్ అవుతుంది. మీరు అది చెయ్యకుండా అసలు ఇది ఎందుకు జరిగింది అనేటువంటిది మొదటే దాన్ని చేస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేనట్టు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అయిపోయింది. సిచ్యువేషన్ అనుకోనటువంటి సంఘటన, రాకూడనటువంటి సంఘటన జరిగినప్పుడు అది చేయమని అది అడ్మిట్ చేయమని అన్నట్ల, అంటే అది జరిగింది అని ఒప్పుకోమని అన్నట్ల. సో అది ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని ఆల్రెడీ చేంజ్ చేయలేము. దాన్ని రెండోసారి జరగకుండా చూడవలసిందే మన దగ్గర ఉంది. సో ఇక్కడ చిన్న మార్పు ఏమిటంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది అంటే అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే మీరు ఆ తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ మీకు వస్తుంది. అలా కాకుండా ఎందుకు జరగలేదని మీరు ఎందుకు జరిగింది ఇలాగని ఆలోచిస్తే తర్వాత జరగాల్సినటువంటిది కూడా జరగదు. చాలా చిన్న విషయం ఇది, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటిది. సో పిల్లల విషయంలో కూడా ఏమిటంటే ఇట్లా జరిగింది, సో ఇట్లా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ సెకండ్ పాయింట్లో ఆ సిచ్యువేషన్ మరలా రిపీట్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు రిపీట్ అవుతుంది, దీనికి రీజన్ ఏమిటి అనేటువంటిది ఆలోచించాలి. ఇక ఎమోషన్స్ విషయంలో పిల్లలు విచిత్రంగా ప్రవర్తించినప్పుడు, కోపంగా ప్రవర్తించినప్పుడు, లేదు కొంతమంది అసలు చాలా డిప్రెషన్తో ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఇలాంటి సందర్భాలు అన్నిటికీ కూడానండి పిల్లలే కాదు, టీనేజర్సే కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరికైనా సరే ఎమోషన్స్ అనేటువంటివి అంటే భావోద్వేగాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అవి ఎలా నియంత్రణ అంటే ఒకే ఒకటండి. ఏం చెప్తారంటే నేమ్ ఇట్ అంటారు, దానికి పేరు పెట్టడమే. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, పిల్లల విషయంలో ఏమవుతుందంటే ఆ ఎమోషన్స్ యొక్క డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు. సో ఇది కోపం, ఇది యాంగ్జైటీ, ఇది డిప్రెషను అనేటువంటి దాని మీద అవగాహన వస్తే తప్ప అవి తగ్గవు. చాలా సింపుల్ నేను చెప్తున్నటువంటిది. సో నేమ్ ఇట్ దెన్ టేమ్ ఇట్ అంటారు. సో ఎప్పుడైతే మనం దాన్ని నేమ్ చేస్తామో అప్పుడు దాన్ని కంట్రోల్లో తీసుకోగలుగుతాం. రైట్? సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మామూలుగా మనం ఏదైనా వర్క్లో ఉండేటప్పుడు, ఆఫీస్లో ఉండేటప్పుడు ఒక విపరీతమైన కోపం వచ్చి మీరు ఎవరి మీద కోపం ప్రదర్శించారు, మీరు ఐడెంటిఫై చేసిన మరుక్షణం నాకు కోపం వచ్చింది, అది చాలా తక్కువ సమయంలోనే సబ్సిడైజ్ అయిపోతుంది. మీరు దాన్ని నేమ్ చేయలేకపోతే, మీరు కోపం వచ్చినటువంటి దాన్ని మీరు అడ్మిట్ చేయకపోతే అది 1 hour 2 hours రోజంతా కూడా మనతో పాటే ఉంటుంది. సో కాబట్టి ఈ మూడో పాయింట్ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ అనేటువంటివి మనం వాటికి పేరు పెడితేనే, అంటే దాని పేరు పెట్టడం అంటే దాని గురించి అవగాహన ఉంటే ఆటోమేటిక్గా అవి సబ్సిడైజ్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఓకే నాకు ఈ ఎమోషన్ ఉంది, ఇప్పుడు నేను యాంగ్జైటీతో ఉన్నాను, అప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు మొదలవుతుంది. అది ఆటోమేటిక్గా వేరే పని చేయటంలో కానివ్వండి, లేదా
ఒక వ్యక్తి మీద కోపం ఉండేటప్పుడు ఒక కోపం ఉంది, కోపం ఎందుకులే అనే ఆలోచన రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు బయట నుంచి కాదు లోపల నుంచే వస్తాయి. రైట్. సో ఇది 3వ పాయింట్. ఈ 3 కూడా ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా నో చెప్పడం కానివ్వండి, లేదా క్వశ్చన్ చేసేటప్పుడు మనం తీసుకునేటువంటి స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ కానివ్వండి, లేదా వాళ్ళ ఎమోషన్స్ విషయంలో జనరల్గా ఏం చేస్తుంటారు, నీ కోపం ఎక్కువ అంటాం. రైట్. సో వీడికి చాలా డిప్రెషన్తో ఉంటుంటాడు అంటాం, వీడు అసలు ఎక్స్ప్రెస్ చెయ్యడు అంటాం. రైట్. సో మనం ఏంటంటే దాన్ని లేబుల్ చేసేస్తాం, వీడింతే, వీడి కోపిష్టి, వీడు పట్టించుకోడు, వీడికి రెస్పాన్సిబిలిటీ లేదు. రైట్. సో ఇవి ప్రమాదం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే పిల్లలకి పేరెంట్స్కి ఎలాంటి కనెక్టివిటీ ఉండాలి ఈ ఏజ్లో, ఎస్పెషల్లీ టీనేజర్స్లో అనేది చాలా చక్కగా వివరించారు. సో ఎస్, చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.